ఓకేనే. ఫ్లిప్కార్ట్‌లో ఏం కీ ఫీచర్స్ మెన్షన్ చేసినారు, బ్రాండ్ పైన ఏం కీ ఫీచర్స్ ఉందో మీకు సైడ్ బై సైడ్ వేస్తున్నాను చూసుకోవచ్చు. ముందుగా ఛార్జింగ్ అయ్యేకి ఇది ఎంతసేపు పడుతుంది, బ్రాండ్ బాక్స్ పైన అనేది 8 అవర్స్. ఫ్లిప్కార్ట్ కీ ఫీచర్స్లో ఎంత మెన్షన్ చేసినారు, 4 అవర్స్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది, బ్రాండ్ బాక్స్ పైన వేసినారు 3 అవర్స్. అండ్ ఫ్లిప్కార్ట్లో మెన్షన్ చేసిన ఎంతసేపు 4 అవర్స్. సైడ్ బై సైడ్ చూడొచ్చు, ఎంత డిఫరెన్స్ ఉందో అంత చూడొచ్చు. అండ్ ఇంకోటి బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంది, ఇక్కడ అయితే 1200 ఉంది బ్రాండ్ బాక్స్ పైన. అండ్ ఫ్లిప్కార్ట్లో ఎంత మెన్షన్ చేసినారు, 2200 mAh బ్యాటరీ బ్యాకప్ మెన్షన్ చేసినారు. అరౌండ్ ఒక 1000 mAh ఎక్కువ చెప్తున్నారు. ఎవరైతే సెల్లర్ ఉన్నారో ఎందుకు ఇంత స్కామ్ చేస్తున్నారు, ప్రోడక్ట్ పైన బ్రాండ్ బాక్స్ పైన ఒక కీ ఫీచర్స్ ఉంది, మీరు ఫ్లిప్కార్ట్లో ఒక కీ ఫీచర్స్ మెన్షన్ చేస్తున్నారు. ఎందుకు ప్రోడక్ట్ పైన లేని హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఎక్కువ కీ ఫీచర్స్ ఎందుకు చెప్తున్నారు? అసలు బ్రాండ్ బాక్స్ పైన ఏముందో అది చెప్పండి. యాజ్ అ కస్టమర్గా ఆ కీ ఫీచర్స్ మాకు నచ్చితే, ప్రోడక్ట్ నచ్చితే మేము తీసుకుంటాం, లేదంటే లేదు. ఊరికి లేని ఎందుకు సృష్టిస్తున్నారు? ఇంకా నాకొకరికే ఇలా వచ్చిందంటే, నాకొకరికే కాదు, ఆల్మోస్ట్ ఈ ప్రోడక్ట్ ఎవరైతే కొన్నారో అందరికీ ఇలానే వచ్చింది. ఫ్లిప్కార్ట్ కీ ఫీచర్స్లో ఒకటి, బ్రాండ్ బాక్స్ పైన ఒక కీ ఫీచర్స్ ఉంది. సేమ్ అందరికీ ఇలానే సెండ్ చేస్తున్నారు ఈ సెల్లర్ అయితే. సెల్లర్ నేమ్ మీకు ఆన్ స్క్రీన్ పైన అయితే ఫ్లిప్కార్ట్లో అయితే